దొరికిపోయింది దొరికిపోయింది. కాదు కాదు, ఇది వేరే మ్యాటర్, నేను తర్వాత చెప్తాను. సుశీలనా? మంచమ్మాయిరా. అయితే కరెక్ట్గా నేను వచ్చే టైంకే షట్ డౌన్ ఎందుకు చేస్తుందిరా? షట్ డౌనా? ఏదైనా చూడకూడని చూస్తేనే టక్కుని షట్ డౌన్ చేస్తారు. అది నువ్వెలా చూసావురా? అందరి పాస్వర్డ్స్ తెలుసా మావా? అమ్మాయిలవి మాత్రం. ఏ టైంలో చూసావు? 4:27 40 సెకండ్లు. అమ్మ నాకు. చూసేసిందిరా. నాకు తెలిసి సుశీలకు 6 ఏళ్లుగా పెళ్లి కొడుకుని వెతుకుతున్నారు. ఒక్కటి సెట్ అవ్వలేదు. తొందరగా కంప్లైంట్ ఏంటో చెప్పండి. చూసిందేనండి కంప్లైంట్. ఇదిగో ఈడు ఆ అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూసాడండి. ఏంటి? ఒక అమ్మాయి లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడడం తను స్నానం చేసేటప్పుడు తొంగి చూడడంతో సమానం రా. అసలు వాడికి బుద్ధైనా ఉందా? నీ కామెడీ కాన్సెప్ట్ కి నేనే దొరికానా? ఏంటి బాబా సూపరా? ఆఫీస్ లో అందరికీ తెలిసిపోయిందిరా. నేను ఇంకా తెలియదేమో అనుకున్నాను. నా పరువు పోయింది. స్క్రిప్ట్ మావా, నీ వాయిస్ కూడా ఇవ్వరా? పోరా. ఏ ఆకలేస్తుంది, పదవే తిందాం. ఏమైంది? నా లంచ్ బాక్స్ ఎక్కడా? ఎవరైనా తీసుకెళ్ళుంటారు. రా వెళ్దాం. సూపర్ హాలు, ఫుల్ ఏసీ. నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు, రాజీకి ఆడడం తెలీదు. అద్దర కొట్టేశాం. నేను కొడతాను, బాల్ టేబుల్ కిందకి వెళ్తుంది, వెతుకుతాం. రాజీ కొడుతుంది, అది టేబుల్ కిందకి వెళ్తుంది, మళ్ళీ వెతుకుతాం. భలే జాలీలే మావా. ఇందులో ఏంట్రా జాలి? టేబుల్ కిందరా. ఫుడ్ తెచ్చుకోలేదా? ఆకలిగా లేదు. తొందరగా తినరా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ వాయిస్ ఇవ్వాలా? ఎలా మింగుతున్నాడో చూడు. ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది. చెంగిలి టిఫిన్ బాక్స్. ఏయ్, చెంగిలి టిఫిన్ బాక్స్. మూసుకోరా. ఏంటి పెద్ద క్యాసినోవానా? సీన్ చేస్తున్నావా? అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి. మోహన్ చూడు, ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు. వదిలే మావా. పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా? నేను రెడీ చేసి పెట్టాను, నువ్వే తీసుకెళ్లేదు. తొందరపడి తిట్టేసేనే. హాయ్ సతీష్. హలో హాయ్ చెప్పాను. హాయ్. ఇదిగో, ఇది నీ లంచ్ బాక్సేగా. వెయిట్గా ఉంది. సారీ, నేను అందరం ముందు తిట్టేశాను. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో పర్వాలేదండి, నన్ను కుక్కని తిట్టినా కూడా అంతా మా నాన్న ట్రైనింగ్. నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్నీ. సారీ అండి. సుసి అనే పిలవచ్చు.
మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్. ఈ రోజు మనం దాగుడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్. 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. దీన్ని ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళే ఈ రోజు మన షో విన్నర్. ముందుగా మనం దీన్ని ఎవరి మీద టెస్ట్ చేద్దామంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి, నేను వింటాను. 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. మీకు లారీలు ఉన్నాయా? 4 తెల్ల లారీలు 3 ఎర్ర మీకు లారీలు. డ్రైవింగ్ కూడా వచ్చనమాట. సో లిజనర్ కరెక్ట్ గా చెప్పగలను అన్న నమ్మకం మీకుంటే వెంటనే మాకు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ చెప్పండి సుశీల. మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 6665050. ఇది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి. పర్వాలేదు, ఒక మగాణ్ణి రమ్మని పిలవడమే అసహ్యం. ఆన్లైన్లో అది చేసేశాం. ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు, దానికి నేనేం చేయగలను సతీష్? అది కాదు, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకు అవ్వట్లేదు? నా లుక్, మా స్టేటస్, జాతకం, ఈ మీడియా వర్క్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నా ప్రాబ్లం పెళ్లి కాదు, ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలు. ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది. ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు. ఇంతేనా? దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు? మీ ప్రాబ్లమ్స్ 2. మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. రేపు రండి, ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు. 2, మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు, అవ్వాలి. అందుకు ఇదిగోండి. ఏంటిది? నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. రేపొస్తున్నారు. రేపే వస్తున్నారా? మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి. ఉల్లాసంగా ఉత్సాహంగా. రండి రండి రండి. నమస్కారం. నమస్కారం. రాఘవేంద్ర, సుశీల బ్రదర్ని. మీరు కూర్చోండి. అమ్మ కూర్చో. మీరు ఫ్యామిలీతో వచ్చారా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఆహా, నాలాంటి పెళ్లికారి బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా పేరు బెంజమిన్, నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని. నా పేరు సుదర్శన్, అన్నయ్య, భాస్కర్ బాబాయ్ని. అమ్మాయితో నేను సపరేట్గా మాట్లాడాలి. సరే సరే, మనం మాట్లాడుకునేది ఏముంది, వాళ్ళని మాట్లాడుకునేవ్వండి. అవన్నీ అమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు. మీరేమో మౌనంగా ఉన్నారు. మైక్ ముందే నేను ఆర్జేని, మైక్ వెనక మామూలు అమ్మాయినే. హిట్. మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే? అలాంటిదేం లేదు. ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్. అది కాదు, ఇంకోలా కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో? మనం లవర్స్ అనా, హస్బెండ్ అండ్ వైఫ్ అనా, లేక రిలేటివ్స్, ఫ్రెండ్స్ అనా? వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు. చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. సారీ రా మామ, లేట్ అయింది. అవును, ఆ అమ్మాయేనా? సూపర్ రా, అదుర్స్ రా. ఆర్జే ఎఫ్ఎం రేడియోలో ఓకే చెప్పేద్దామా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. ఓకే చెప్పే మామా. సుశీ, కంగ్రాట్స్. ఐఎమ్ ఆన్ ది వే. కంగ్రాట్స్ సుసి. శుభాకాంక్షలు సుశీ. శుభాకాంక్షలు మేడం. అంతలోనే ఇలా అందరికీ తెలిసిపోయింది. నేనెప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను? ఇది వాడి పని అయి ఉంటుంది. సతీష్ ఎక్కడా? మేడం ఇప్పుడే అట్టలేరు మేడం. ఒకే ఒకటి ప్లీజ్.
ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి. అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు. నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి. అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పి చూడు, లైఫ్ స్మూత్గా ఉంటుంది. నేను ఒక నిజం చెప్పనా? హ్మ్? ఓకే చెప్పారు. ఓ అయితే అదర్స్ సెంటీమీటర్ నవ్వులా సిగ్గు చూడు. ఈ నవ్వుకే పడుంటాడు గురుడు. పోరా. జూలైలో వెడ్డింగ్ ఉంటుంది. 1 month లీవ్ కావాలి. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో దానికేం మచ్. తీసుకో. థ్యాంక్ యూ. మాల్ని నా షో చేస్తానంది. ఓకే కంగ్రాట్స్ సుసి, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ హరీష్. చాలా జాలీగా ఉన్నట్టున్నావు. ఫస్ట్ ఏ సాంగ్? కాబోయే పెళ్లి కూతురు సుసి. ఏ తన్నులు తింటావు, ఆనర్లో చెప్పొద్దు. పిల్లను లేని జీవితం. భాస్కర్ కాల్. హలో భాస్కర్, నేను షోలో ఉన్నాను. 2 minutes లో ఫోన్ చేయనా? ఉండు ఒక్క నిమిషం. హలో, నేను ఆనర్లో ఉన్నాను. మళ్ళీ కాల్ చేస్తాను. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. స్టాప్ చేసేద్దాం. ఇది రెడ్ FM 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ ఆర్జే సతీష్ అండ్ ఆర్జే సుశీల. లేదు, నాకు అర్థం కాలేదు. ప్లీజ్ భాస్కర్. నేను అన్ని ఫోన్లోనే చెప్పానుగా. ఏంటి అందరి ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా? గొడవ పడ్డానుకో, ఆర్గ్యూ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. వీ కెన్ టాక్ ఇట్ అవుట్. పెళ్ళే వద్దుంటున్నానుగా, ఇంకేంటి దాని గురించి మాట్లాడేది? అది కాదు భాస్కర్. వద్దు, ఇష్టం లేదంటున్నానుగా. అర్థం కావట్లేదా? నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు. నా తప్పే, నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఇష్టం లేదు, ఎందుకని అడగొద్దు. నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి. నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి, కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా? ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు. అయితే నన్ను పెళ్లి చేసుకొని వద్దని చెప్పండి. మరీ అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరినైనా వెతుక్కో. బెంగళూరు వెళ్తున్నాం, ఫ్లైట్ లో వెళ్తున్నాం, లాట్స్ ఆఫ్ గర్ల్స్, సూపర్ మచా. సతీష్. ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు. చెప్పే. ఇంతసేపు నీతో నేనేం చెప్పాను? ఏం చెప్పావు? ఇద్దరం బెంగళూరుకు వెళ్దామన్నాను, సరే అన్నావు. క్యాబ్ బుక్ చేస్తానన్నాను, సరే అన్నావు. ఇప్పుడు రానంటున్నావు. అలా చెప్పానా? ఏం తీసుకుంటా? అది ఏమి ఇచ్చినా సరే. నువ్వు ఒక పెద్ద మనిషివి. బాగున్నారా? నమస్కారం. కూర్చోండి.
మ్యారేజ్ డేట్ దగ్గర పడుతోంది. లేట్ చేస్తే మంటపం దొరకదు. ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే మేము రావాల్సిన పని లేదు. మీరే చూసి ఏం చేసినా ఓకే. సరేనమ్మా, మేము వస్తాం. భాస్కర్ లేరా? బయటికెళ్ళాడు. వస్తే చెప్పండమ్మా. ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు. చెప్తానులేండి. వస్తామండి. సుశీల, ఆ, భాస్కర్తో మాట్లాడతావా? మండపం చూసాం, ఫోన్ చేస్తే తీయట్లేదు. కొంచెం మాట్లాడమంటావా? తర్వాత పెళ్ళి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు. అందరికీ సమాధానం చెప్పాలి. భాస్కర్, ఆల్రెడీ please ఇలా డిసైడ్ చేయకండి. చేశాను. నువ్వు బయలుదేరు. చెప్పేది వినండి. వెళ్ళు. భాస్కర్, వెళ్ళు. సరే, నా వెళ్ళమని మాట చెప్తున్నానుగా. వినండి. మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తాను. ఏమైంది? ఏంటి బాబు ఇది? చేసుకోబోయే అమ్మాయిని నడి రోడ్డుకు ఇలా చేయడం ఏమైనా బాగుందా? ఎదురు ఉంటే మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడే ఇక్కడే. ఎంత? 120. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఈ విషయం అమ్మకి చెప్పొద్దు. ఇద్దరు కలిసి వస్తున్నారు. కొనాల్సిన సామాన్లన్నీ కొన్నావా? ఆ, అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? హ్మ్. సరే, అన్నం పెడతాను, తొందరగా రా. ఏంటి రాఘవ, నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా. నెక్స్ట్ నీ మ్యారేజేనా? మీకు వేరే పనేం లేదా? ఎప్పుడు చూసినా నీకు పెళ్ళయిందా, మీ అక్కకు పెళ్ళయిందా అని. పోరా. అడగడం కూడా తప్పేనా? బ్యాచిలర్ గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్లే ఎక్కువయ్యా. ఊరుకోవయ్యా, వయసులో పెద్దోడు అయిపోయిన వదిలేస్తున్నాను. మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి? భాస్కర్తో మాట్లాడతావా? యాక్చువల్గా అతను మంచివాడే. ఏమైందో కనుక్కో. ఇవేం ఆలోచించుకో, నేను మాట్లాడతాను. బాయ్. అందరూ బయటికి వెళ్ళారు. భాస్కర్? ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఓ, భాస్కర్ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా? ఆ? Welcome to National Radio Conclave. We'll start the program in couple of minutes. ఏంట్రా ఈరోజు ఆఫీస్కి రావట్లేదా? ఒంట్లో బాలేదురా. ఓ, నువ్వు వస్తావనుకున్నానే. ఏంట్రా ఇలా చేసావు? నువ్వెప్పుడు ఇంతేరా? హలో, భాస్కర్తో మాట్లాడేవా? భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం, మాట్లాడతాను. ఫోన్ చేస్తాను. ఉయ్, ఎందుకంత డల్గా ఉన్నావు? నీ చుట్టూ చూడు, అందరెంత హ్యాపీగా ఉన్నారు. కమాన్ యార్, లెట్స్ హావ్ ఫన్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను.
ఓకే. చాలా అసహ్యంగా ఉంది రాఘవ. ఒక పెళ్లి చేసేలోగా పరువు మర్యాద అన్నీ పక్కన పెట్టాల్సిందే. కోపంగా మాట్లాడొద్దు. సరేలేవే. ఎందుకంత చిరాకు? సరేమా, ఓకేనా? ఇంట్లోనే ఉన్నావా? సరిగ్గా చూసావా? అందుకని ఇల్లంతా వెతికి చూడమంటావా? అది కాదన్నయ్యా. సరే, మాట్లాడతాను, నువ్వు బాధపడకు. Everybody on the floor! Come on, everybody on the floor! Okay, get ready! 3, 2, 1, and stop! సుశీల ఏం తప్పుగా మాట్లాడలేదంటున్నారు, మాతోనూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు. మరెందుకు సార్ పెళ్లి మాత్రం వద్దంటున్నారు? మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం. ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్. అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది. అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా? చూడండి భాస్కర్, నెలకి 10,000 సంపాదించేవాడిని చూస్తే మీకేమనిపిస్తుంది? మీ వయసులో నేనుంటే ఏమనుకుంటానో తెలుసా? సంపాదిస్తున్నాను కదా, పెళ్లి చేసుకోవాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను. పెళ్ళి అనేది ఒక వరం అయ్యా. ఆ వరాన్ని నాకు ఇవ్వడానికి భగవంతుడికి మనసే రాలేదు. చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది. హ్యావ్ యు బీన్ టు వైజాగ్? నో. బిగ్ బీచ్, రుషికొండ, అరకు వ్యాలీ. నెక్స్ట్ టైం వెన్ యు కమ్ టు వైజాగ్ లెట్స్ పార్టీ. కోపంగా ఏది మాట్లాడుకో. సుశీల, నాకు తెలుసమ్మా, మేము ఆయనతో తప్పుగా ఏం మాట్లాడు. చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు? నువ్వు ఉండనా? నా చెల్లెలని చెప్పడం కాదు, ప్రామిస్గా చెప్తున్నా, తన్ని చేసుకోవడానికి మీరు పెట్టి పుట్టుండాలి. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పుగా మాట్లాడదని అంటోంది. నమ్మండి సార్, బాగుంటారు. నైస్. హ్యావ్ యు హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్? నో. People from 150 countries are listening to my show. Awesome, right? I know that. ఓకే, రేపు మీట్ అవుదాం. ఏ డిన్నర్ చేయవా? రూమ్ సర్వీస్. ఓకే, గుడ్ నైట్. చాలు రాఘవ, ఇంతకన్నా బతిమాల్యం. బయలుదేరదాం పదా. ఉండండి, ఫోన్ చేసి వెళ్తురు కానీ. అమ్మా సుశీ, భాస్కర్ పెళ్లికి ఒప్పుకున్నారా? ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇవ్వు. ఇదిగో ఒక్క నిమిషం. సుశీల, సుశీల. భాస్కర్, థ్యాంక్స్. బట్ మనిద్దరికి మ్యాచ్ అవ్వదు. ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను. మెనీ థ్యాంక్స్. దీనికి ఇంత బిల్డప్ అంతే కదా? బానే ఉంది. వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను, ప్లీజ్ భాస్కర్, ప్లీజ్ భాస్కర్ అని. ఛే, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారా? కంగారు పడుకో,
నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను. నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని. నాకిప్పుడు 28 ఏళ్ళొచ్చాయి. ఫస్ట్ టైం. నీకేం బాబు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. మరైతే ఎంతోమంది అమ్మాయిలతో తిరిగావు? వాళ్ళతో తిరగడంతో సరి. నీకో విషయం తెలుసా, వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు. అంటే నువ్వు బొమ్మ కత్తివా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి తెలీదు. మూడు రోజుల ముందే అమ్మా నాన్న వెళ్ళారు. క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్ మరి. ఆర్జే సుశీలను పిల్లని అడిగేందుకు రాబోయే జూలై 10వ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు. ఓకేనా? ఇంకా ఒక వారమా? ఒకే వారం. హలో సుషి ఆనర్లో ఉన్నావా? అవును, ఆనర్లోనే ఉన్నాను. సతీష్కి సడన్ గా మచిలీపట్నంలో మ్యారేజ్ అయిపోయింది. నీకేమైనా చెప్పాడా? సారీ సుషి. రెడ్ ఎఫ్ఎం లేడీస్ చాయిస్ విత్ మీ సుసి. మనం తీసుకునే నిర్ణయం అన్ని సమయాల్లోనూ కరెక్ట్గా ఉంటుందని చెప్పలేం. దానికోసం ఎన్నో పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకోని ఆటంకాలు, వేదనలు, మలుపులు, వీటన్నిటి కలయికే జీవితం. ఏంట్రా ఫిలాసఫీ మాట్లాడుతుందనుకుంటున్నారా? చెప్పాలనిపించింది, చెప్పాను.